నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణలో బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరియు పోలీస్ యంత్రాంగం మధ్య నిఘా వివాదం రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడి ఆదేశాలతో ఒక ఏసీపీ స్థాయి పోలీస్ అధికారి తన కదలికలపై రహస్య నిఘా పెట్టారంటూ ఎంపీ అరవింద్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలపై తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ నేరుగా స్పందిస్తూ ఎంపీ అరవింద్కు లిఖితపూర్వక లేఖ ద్వారా స్పష్టత ఇచ్చారు. ఈ వ్యవహారంపై తాను సమగ్ర విచారణ జరిపించానని, ఎంపీపై ఎలాంటి నిఘా పెట్టలేదని, ఆయన చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని తోసిపుచ్చారు. తెలంగాణ పోలీస్ వ్యవస్థలో ఇలాంటి పద్ధతులను తాము ఎప్పుడూ ఆచరించబోమని స్పష్టం చేసిన డీజీపీ ఆధారాలు ఉంటే సమర్పించాలని కోరారు. తనపై పోలీసు నిఘా పెట్టారంటూ నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన సంచలన వ్యాఖ్యలను తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ తీవ్రంగా ఖండించారు. ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సోదరుడి డైరెక్షన్లో ఒక ఏసీపీ స్థాయి అధికారి నేతృత్వంలోని బృందం తన రాకపోకలు, పర్యటనలపై నిరంతరం నిఘా ఉంచుతోందని ఎంపీ అరవింద్ గతంలో బహిరంగంగా ఆరోపించారు. ఎంపీ ఆరోపణలపై తగిన సమయం తీసుకుని సంబంధిత ఇంటెలిజెన్స్తో పాటు పోలీసు వర్గాల ద్వారా క్షుణ్ణంగా విచారణ జరిపించామని డీజీపీ వెల్లడించారు. ఎంపీ అరవింద్ కదలికలపై ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా ఎలాంటి నిఘా పెట్టలేదని, ఆయన లేవనెత్తిన అంశాలన్నీ అవాస్తవాలని డీజీపీ లేఖ ద్వారా తేల్చి చెప్పారు. ప్రజాప్రతినిధులపై అక్రమంగా నిఘా పెట్టే పద్ధతులను తెలంగాణ పోలీస్ శాఖ ఎప్పుడూ ఆచరించదని, నిబంధనలకు లోబడే పోలీసు విభాగం పనిచేస్తుందని డీజీపీ వివరించారు. తనపై నిఘా పెట్టినట్లు నిర్దిష్టమైన సమాచారం లేకుండా ఆధారాలు ఉంటే వెంటనే తమకు అందజేయాలని ఎంపీకి సూచించారు. ఆ వివరాలను పూర్తిగా పరిశీలించి చట్ట ప్రకారం వాస్తవాలను నిర్ధారిస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాం నాటి ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలో ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ నిఘా ఆరోపణలు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్గా బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రముఖులకు సంబంధించిన వివరాలు, భద్రతా అంశాలను కేవలం అధికారికంగా మాత్రమే నిఘా ఉంటుందని డీజీపీ చెప్పుకొచ్చారు. ఎంపీ అరవింద్పై పర్సనల్గా ఎవరూ గురిపెట్టలేదని తమ ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయని పేర్కొన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రజల మాన ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలు నిరంతరం నిఘా పెడతాయని, ప్రైవేటు వ్యక్తుల కదలికలను గమనిస్తూనే ఉంటాయనే విషయాన్ని తెలిపారు. ప్రతిపక్ష నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకే ప్రభుత్వం నిఘా అస్త్రాలను వాడుతుందని బీజేపీ ఆరోపిస్తుండగా, నిరాధార ఆరోపణలతో మైలేజ్ పొందే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ తిప్పికొడుతుంది. శాంతి భద్రతల పరిరక్షణకే ప్రాధాన్యత ఇస్తున్నామని, రాజకీయ వివాదాలకు పోలీసు శాఖను ఆపాదించడం సరికాదన్న సందేశాన్ని డీజీపీ ఈ వివరణ ద్వారా పంపించారు. డీజీపీ లేఖపై ఎంపీ ధర్మపురి అరవింద్ ఎలా స్పందిస్తారు? తన వద్ద ఉన్న ఆధారాలను డీజీపీకి సమర్పిస్తారా, లేక కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.